హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? టీ తాగారా? మేమైతే టీ తాగాము. ఈరోజు నేనైతే టమాటా చారు చేస్తున్నాను. ఇది ఎలా చేస్తానో ఫుల్ వీడియోలో చూపిస్తాను. పావు కిలో టమాటాలు అయితే తీసుకొని ఇలా అయితే కోసుకుంటున్నాను. ఇంత దొడ్డుగా ఎందుకు కోస్తున్నానంటే ఇవి నీళ్ళల్లో ఉడకబెడతాను కదా, ఉడుకుతాయని ఇంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాను. ఇలా అయితే కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇగో గిన్నెలో అయితే నీళ్ళు పోసుకున్నాను. ఈ నీళ్ళలో టమాటాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకొని మెత్తగా ఉడకాలి. ఇవి మెత్తగా ఉడికినాక చారు చేసేది చూపిస్తా, చూడండి. ఇప్పుడు టమాటాలు అయితే ఉడికిపోతున్నాయి కదా పొయ్యి మీద. ఇప్పుడు ఆ చారులోకి కొన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇలా అయితే కోసుకుంటున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు అయితే ఇలా కోసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. అందులోకి ఈ కళ్యామాకు కూడా. ఇప్పుడు నేనైతే పోపులో అల్లంతో వేయను, ఎల్లిగడ్డ ఒక్కటే దంచి వేస్తాను. ఇప్పుడు ఎల్లిపాయలు ఇందులో వేసుకొని ఇలా దంచుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. చూసారా? పేస్ట్ ఇలానైతే దంచుకున్నాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చారులోకే 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకొని అయితే 2 ఉల్లిగడ్డలు అయితే కోసుకుంటున్నా. చారులోనే వేయాలి ఇవి కూడా. ఇప్పుడు టమాటాలు ఉడికినాయా లేదా చూద్దాని. టమాటాలు అయితే ఉడుకుతున్నాయి, ఇంకా ఉడకాలి, మెత్తగా కావాలి. ఇవి ఉడకలేదు ఇంకా. ఇప్పుడు టమాటాలు మెత్తగా ఉడికినాయి కదా, దీన్ని కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు ఇది కాలుతుంది కదా, కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఇందులో ఇలా బాగా అయితే పిసకాలి. టమాటాలు మెత్తగా అయ్యేటట్టుగా ఇట్లా పిసకాలి. ఇందులోకి వెళ్ళి రసం అయితే వెళ్తుంది. ఇప్పుడు ఇట్లా పిసికినాం కదా, పోసుకోవాలి చేతులతోనే. ఇలా పోసుకోవాలి. ఇప్పుడు ఇలా చారునైతే చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే కారం మీద వేసుకోవాలి. ఇప్పుడు మనం కోసుకున్నవి పచ్చిమిరపకాయలు ఇందులోనే వేయాలి. చారులో పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, అలాగే కళ్యామాకు, పచ్చిమిరపకాయలు కొన్నే కోసుకున్నాం కదా, సరిపోదు కదా కారం. మళ్ళీ ఎండు కారం సరిపడా. ఇందులోనే కారానికి తగ్గట్టు ఉప్పు, మళ్ళీ పసుపు, నూనె. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. కలుపుకొని పొయ్యి మీదనైతే పెట్టుకొని దీనిని మసలనిద్దాం బాగా. టమాటా చారు మసిలినాక పోపు అయితే పెడతాను. ఓకేనా? అల్లం వెల్లిగడ్డ కూడా ఇందులో వేసుకున్నది.